ఈ ఎల్జీ వాషింగ్ మిషన్స్ 9 కేజీ మాకోటి, మా అక్క వాళ్ళకొకటి ఒకేసారి చేసామండి బిగ్ బిలియన్ డేస్‌లో. కాకపోతే మా అక్క వాళ్ళకి కళ్యాణదుర్గంకి వెళ్తుంది. మాదొచ్చేసి కమ్మదుర్గం. ఎందుకంటే పిన్ కోడ్స్ డిఫరెంట్ ఉంటాయన్నమాట. మా అక్క వాళ్ళ ఊరికి, మా ఊరికి. కళ్యాణం వాళ్ళు డెలివరీ చేసేవాళ్ళు ఏం చెప్పారంటే అక్క వాళ్ళకి కాల్ చేసి 2, 3 కిలోమీటర్స్‌లో ఉంటే మాత్రమే మేము డెలివరీ చేస్తాం. అంతకన్నా ఎక్కువ ఉంటే మీరే వచ్చి తీసుకెళ్ళాలని చెప్పారు. అమెజాన్ వాళ్ళు ప్రామిస్ చేసేది డోర్ డెలివరీ కాబట్టి మీరు ఇక్కడికే వచ్చి చేయాల్సిందని చెప్పారన్నమాట. సో వాళ్ళు దాన్ని క్యాన్సిల్ చేసేసి కస్టమర్‌కి అవసరం లేదని చెప్పేసి రీజన్ పెట్టేసి దాన్ని రిటర్న్ పెట్టేశారు. సో వాళ్ళకేమో ఎల్జీ దాని మీదే ఉందన్నమాట ఫోకస్ అంతా. అంటే అదే కావాలని చెప్పేసి మా బావకి అది దాని మీద ఇంట్రెస్ట్ ఉండడం వల్ల మీరు ఎలాగో చేసుకున్నారు కదా ఎల్జీ అది మాకు ఇచ్చేసేయండి. మీరు వేరే చేసుకోండి అని చెప్పారన్నమాట. సో ఇష్టం లేకుండా ఇంకా అక్క వాళ్ళకి దాన్ని అంటే మా ఇంటి అడ్రస్‌కి వచ్చిండే దాన్ని అదే కమ్దూరు నుంచి దాన్ని మా అక్క వాళ్ళ ఊరికి ట్రాన్స్‌ఫర్ చేశాం అన్నమాట. సో ఇది జరిగింది ఎల్జీ వాషింగ్ మిషన్ కొనే టైంలో అయితే. సో దాంట్లో ఏవే వచ్చాయనేది ఇప్పుడు చూద్దాం. మనకు వారంటీ కార్డ్ ఇస్తారండి. వారంటీ మనకు 2 ఇయర్స్ అయితే ఉంటుంది. కాంప్రహెన్సివ్ వారంటీ, 10 ఇయర్స్ మోటార్ వారంటీ ఉంటుంది. సో మంత్స్ మీరు వచ్చేసాక రిజిస్టర్ చేసుకోవాల్సింది. రిజిస్టర్ చేసుకున్నప్పటి నుంచి మనకు కౌంట్ అనమాట. అలాగే మనం ఎక్కడైనా షిఫ్ట్ చేయాలనుకుంటే మనకి ట్రాన్స్పోర్ట్లో మనకి అంటే మిషన్ అక్కడ ఇక్కడ కదలకుండా మనకి స్క్రూలు అయితే ఇచ్చారండి. అవి మనం ఫిట్ చేసామంటే మనకి కదలకుండా ఉంటుంది అనమాట. కదలినా ఏం ప్రాబ్లం లేకుండా. డెలివరీ అయిన రోజే మనకు కాల్ చేశారండి ఎల్జీ కస్టమర్ సర్వీస్ నుంచి. అంటే ఇన్స్టాలేషన్ కోసం మీరు రెడీనా అని చెప్పేసి. ఎందుకంటే ఇన్స్టాలేషన్ టీం వాళ్ళు రావాలంటే మనం అన్ని రెడీగా పెట్టుకోవాలి. వాటర్ సప్లై కానీ దానికి అంటే పవర్ సప్లై కానీ ఇలాంటివన్నీ రెడీగా ఉండాలి. సో అవన్నీ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుని మనకు ఆ రోజే వస్తామని చెప్పారు. బట్ కాకపోతే మేము ఆ రోజు రెడీగా లేము. ఎందుకంటే మనకు వచ్చింది మన అడ్రస్ కాదు కదా. అక్కడి నుంచి అక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలి కాబట్టి నెక్స్ట్ డే రమ్మని చెప్పారనమాట. వాళ్ళు నెక్స్ట్ డే మార్నింగ్ 9కి అయితే మా అక్క వాళ్ళ ఊరికి అయితే వచ్చేసారండి. మేము ఆ లోపు అయితే మిషన్ షిఫ్ట్ చేసాం అక్కడికి. సో వచ్చి రాగానే వర్క్ అయితే స్టార్ట్ చేశారు. సో అంత పెద్ద టైం అయితే తీసుకోలేదు. ఒక 1 అవర్లో అంత కంప్లీట్ అయితే చేశారు. సో సింపుల్గానే ఉంది కాబట్టి మనకి తొందరగానే అయిపోయింది. అందులో మేము అంతా రెడీగా పెట్టుకున్నాం కాబట్టి అంత పెద్ద టైం అయితే తీసుకోలేదు అనమాట వాళ్ళు దాన్ని అంటే రెడీ చేసుకోవడానికి. సో అది కాక మెయిన్ మనకు ఎల్జీ డెలివరీ చేసిన రోజే కాల్ చేశారండి వస్తామని. చాలా ఫాస్ట్ ఉన్నట్టున్నారు. అంటే ఎల్జీ సర్వీస్ చేసే వాళ్ళు కళ్యాణదుర్గం ఏరియాలో మిషన్ ఎలా యూజ్ చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఏ ఆప్షన్ ఎందుకు యూజ్ అవుతుంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ నుంచి మీరు తెలుసుకోవచ్చు ఎలా యూజ్ చేయాలనేది. ఆన్ చేయండి. ఆన్ చేయగానే బల్బ్ వెలుగుతుంది. ఓకేనా. ఇది వచ్చేసి రొటేటర్. అటువైపు తిప్పుకోవచ్చు, ఇటువైపు తిప్పుకోవచ్చు. ఓకేనా. కటన్ అంటే మన డైలీ యూజ్ బట్టలు ఉండే చూడండి. కటన్ బట్టలు ఏమైనా సరే మార్నింగ్ వేసుకొని ఈవినింగ్ ఇప్పేసే బట్టలు ఏమైనా సరే ఈ కటన్లో పెట్టుకుని స్టార్ట్ చేసుకోవాలి. కటన్ ప్లస్ అంటే కొంచెం మురికి ఎక్కువగా ఉండే బట్టలు, కటన్ బట్టలు ఏమైనా సరే తెల్ల బట్టలు ఉంటాయి చూడండి. అట్లాంటి బట్టలు ఏమైనా సరే కటన్ ప్లస్లో పెట్టుకొని కొంచెం మురికి ఎక్కువగా ఉండే బట్టలు ఈ మోడ్లో పెట్టుకుని స్టార్ట్ చేసుకోవాలి. మిక్స్డ్ ఫ్యాబ్రిక్ అంటే ఆల్ టైప్స్ లేడీస్, జెంట్స్, చిన్నపిల్లలు, పెద్దలు అన్ని రకాల బట్టలు అయితే ఈ మిక్స్డ్ ఫ్యాబ్రిక్లో పెట్టుకుని స్టార్ట్ చేసుకోవచ్చు. ఈజీ కేర్ అంటే లైట్ వెయిట్ ఉండే బట్టలు ఏమైనా సరే హెవీగా లేకుండా లైట్ వెయిట్ ఉంటుంది చూడండి. అట్లాంటి బట్టలు ఏమైనా సరే ఈ ఈజీ కేర్లో పెట్టుకుని స్టార్ట్ చేసుకోవచ్చు. సైలెంట్ వాష్ అంటే మన ఏదైనా ఇంట్లో ఫంక్షన్ కానీ ఏదైనా పండగ జరుగుతున్నప్పుడు మిషన్ అనేది సౌండ్ లేకుండా వాష్ చేయాలి బట్టల్ని అనుకున్నప్పుడు ఈ సైలెంట్ వాష్ మోడ్లో పెట్టుకుని స్టార్ట్ చేసుకుంటే తొందరగా వాష్ చేస్తాను అనమాట. అంటే మామూలు రెగ్యులర్గా కన్నా ఇంకా కొంచెం తొందరగానే అవుతుందా? లేదు, నార్మల్ టైమింగే బట్ సౌండ్ లేకుండా. అలర్జీ కేర్ అంటే ముసలి బట్టలు కానీ చిన్నపిల్లల బట్టలు కానీ స్మెల్ వచ్చే బట్టలు అట్లాంటి బట్టలు ఏమైనా సరే అలర్జీ కేర్ మోడ్లో పెట్టుకొని స్టార్ట్ చేసుకుంటే బట్టల్ని హాట్ వాటర్తో క్లీన్ చేస్తాయి అనమాట. ఇది కూడా అయితే చిన్న పిల్లలు 1 సంవత్సరం నుంచి 5 ఏళ్ళ పిల్లల వరకు ఆ బట్టలు ఏమైనా సరే ఈ మోడ్లో పెట్టుకొని స్టార్ట్ చేసుకుంటే హాట్ వాటర్తో క్లీన్ చేస్తాయి. చూపిస్తాను. డెలికేట్స్ అంటే మన బెడ్షీట్స్ కానీ డోర్ కర్టన్స్ కానీ మ్యాట్స్ కానీ హెవీగా ఉండి కొంచెం మందంగా ఉండి ఏమైనా సరే ఈ డెలికేట్స్లో పెట్టుకుని స్టార్ట్ చేసుకోవచ్చు. హ్యాండ్ వోల్ అంటే చేతికి వేసుకునే గ్లౌజులు కానీ స్వెటర్స్ కానీ సాక్స్లు కానీ అట్లా ఏమైనా ఇందులో వేసుకోవచ్చు. స్పోర్ట్స్ వేర్ అంటే టీ షర్ట్స్ కానీ షర్ట్స్ కానీ నైట్ ప్యాంట్స్ కానీ అట్లా ఏమైనా సరే ఈ స్పోర్ట్స్ వేర్ పెట్టుకుని స్టార్ట్ చేసుకోవచ్చు. క్విక్ 30 అంటే దీని కెపాసిటీ 9 కేజీలు. అంటే మన పండగకి ఇక్కడ వేరే ఊరు వెళ్తున్నాం అనుకోండి ఫర్ సపోజ్, అప్పుడు బట్టలు మనం తొందరగా వాష్ చేయాలి. అట్లాంటప్పుడు ఈ క్విక్ 30 మినిట్స్లో పెట్టుకుని స్టార్ట్ చేసుకుంటే బట్టల్ని ½ అన్ అవర్లో వాష్ చేస్తుంది అనమాట. అంటే రెగ్యులర్గా మామూలుగా పెట్టుకుంటే ఎంత చెప్పడుతుంది? మామూలుగా దీంట్లో అయితే అయితే కనుక మీకు 1 అవర్ టైం తీసుకుంటుంది. ఈ క్విక్ 30లో పెట్టుకుంటే తొందరగా బట్టలు వాష్ చేస్తాను అనమాట. డూయిట్ అంటే కొంచెం మురికి ఎక్కువగా ఉండి తడిగా ఉండే బట్టలు ఏమైనా సరే హెవీగా ఉండి తడిగా ఉంటే చూడండి అట్లాంటి బట్టలు ఏమైనా సరే ఈ డూయిట్లో పెట్టుకుని స్టార్ట్ చేసుకోవచ్చు.
టాప్ క్లీన్ అంటే మనం దీన్ని మంత్లీ ఒకసారి లోపల ఏమైనా మన పిన్నిస్ కానీ థ్రెడ్స్ కానీ కాయిన్స్ కానీ అట్లా మర్చిపోయి ఉంటాం. అట్లాంటప్పుడు తర్వాత టబ్ క్లీన్ కావాలనుకుంటే ఈ టబ్ క్లీన్ మోడ్ లో పెట్టుకుని స్టార్ట్ చేసుకుంటే అంటే బట్టలు వేసి చేయాలా లేకపోతే బట్టలు ఇది వేయకూడదు. ఈ టబ్ క్లీన్ మోడ్ లో పెట్టుకుని స్టార్ట్ చేసుకుంటే లోపల ఏమైనా వేస్ట్ ఉంటే అంతా బయటకు వచ్చేస్తాను. ఈ టబ్ క్లీన్ మోడ్ లో పెట్టుకుని స్టార్ట్ చేసుకుంటే డౌన్లోడ్ సైకిల్ అంటే మన దగ్గర తక్కువ బట్ట ఉన్నప్పుడు ఈ డౌన్ సైకిల్ అప్పుడు స్టార్ట్ చేసుకుంటే 20 minutes లో అయిపోతుంది. అంతే. ఇందులో వచ్చేసి లిక్విడ్ వేసుకోవచ్చు, ఇందులో వచ్చేసి సాఫ్ట్ టచ్ కంఫర్ట్స్ ఇందులో వేసుకోవచ్చు. అంటే ఎంత మాత్రం వేసుకోవాలి? అందాజు వేసుకోవాలి, ఇంతే అని లేదు. బట్టల దగ్గర మనం అప్పుడే మామూలు వేసుకుంటాం కదా, ఇన్ని బట్టలకి ఇంత వేసుకోవచ్చు అన్నట్టుగా అంత వేసుకోవాలి. అంతే. ఇంకోసారి చూపారు లిక్విడ్ ఇలాంటిది కిందకి వచ్చేస్తుంది, లెఫ్ట్ తిప్పితే ఓపెన్ అవుతుంది. ఇది ఎందుకంటే దీనిలో మనం మర్చిపోయిన కాయిన్స్ కానీ థ్రెడ్స్ కానీ పిన్నిస్ కానీ వేసింటే ఇందులో స్టోర్ అయి ఉంటాయి, పేపర్స్ అట్లాంటి కవర్స్ కానీ. దీన్ని ఓపెన్ చేసుకుని క్లీన్ చేసేసుకొని పెట్టేసుకుంటే దీని మధ్యలో ఒకసారి వాష్ అట్లా వేస్ట్ అని ఉంటే దాంట్లో తీసేసుకోవాలి, లేకుంటే మిషన్ అనేది రన్ కాదు, ప్రాబ్లమ్స్ వస్తాయి. అంతే. ఇది ఓపెన్ చేస్తుంది. ఇది చూడండి, ఇక్కడ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్లు పట్టుకు ఇట్లా బయట తాగాలి. దీని కెపాసిటీ వచ్చేసి చేయకూడదు, బట్టలు వేసిన తర్వాత వాష్ చేయాలి, రన్ చేయకూడదు. దీని కెపాసిటీ వచ్చేసి 9 kg. అంటే మీరు 9 kg అంటే 9 జతల వరకు బట్టలు వేసుకోవచ్చు. కానీ మీరు 9 జతలు వేసుకోవద్దండి, 7 లేదా 8 వేసుకోండి. అంటే తక్కువ కొంచెం వేసుకోండి, ఫ్రీగా లైఫ్ వస్తుంది అనమాట వాషింగ్ మిషన్. అంతే. 2 వేసుకోండి, చిన్నవైతే 3-4 వేసుకోండి బెడ్షీట్లో, పెద్దవైతే 2, చిన్నవైతే 3 లేదా 4 వేసుకోండి. అంతే. ఇప్పుడు వారంటీ గురించి చెప్పండి. ఇప్పుడు వాషింగ్ మిషన్ కి మోటార్ వారంటీ అయితే 10 years ఉంటుంది. ఫిజికల్ డ్యామేజ్ ఏమీ లేకుండా వాషింగ్ మిషన్ ఆటోమేటిక్ అంతే కదా పాడైపోయి రన్ కాకపోతే కనుక 2 years వరకు వారంటీ ఉంటుంది. ఈ 2 years కాంప్రహెన్సివ్ వారంటీ ఉంది కదా, దీంట్లో మామూలుగా ఏమేమి అంటే ఇప్పుడు సపోజ్ బటన్స్ ఉంటాయి, దానికి బటన్స్ పని చేయకోకుండా లేదంటే మిషన్ ఆఫ్ అయినా అసలు ఆన్ కాకుండా ఉన్నా అట్లా ఉంటే దాంట్లో అంటే అప్లికేబుల్ అవుతుందా దానికి? ఫ్రీ ఆఫ్ కాస్ట్ 2 years వరకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో సర్వీస్ చేస్తాం. ఓకే. 2 years తర్వాత అయితే మీరు చార్జెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు కళ్యాణదుర్గంలో ఎల్జీ సర్వీస్ సెంటర్ అంటే మామూలుగా కాల్ చేస్తే ఆ రోజు వస్తారా లేకుంటే టైం పడుతుందా? మామూలుగా రెగ్యులర్ ఈ రోజు అయితే మామూలుగా మనకు డెలివరీ చేసిన బట్టి వచ్చేసినారు. సో మామూలుగా ఒక 1 year తర్వాత మనకి అవసరం పడింది. ఇప్పుడు కస్టమర్ కి టెక్నీషియన్స్ కి మీకంటే ముందే కాల్ రిజిస్టర్ అయ్యి కాల్స్ ఉంటాయి కనుక అవి కంప్లీట్ చేసుకుని మీ దగ్గరకు వస్తారు. లేదు కాల్స్ ఏమి లేవనుకోండి, రెస్పాండ్ మీ దగ్గర వచ్చేస్తారు. ఓకే. సో సర్వీస్ అయితే 2 years అయితే ఫ్రీ ఉంటుంది, 10 years అయితే మనకి మోటార్ వారంటీ ఉంటుంది అంతే. ఓకే, థ్యాంక్ యూ బ్రో. ఇప్పుడైతే వాషింగ్ వేద్దాం. సో వాషింగ్ వేసాక అంటే క్వాలిటీ ఎలా ఉందనేది చెక్ చేద్దాం.
సో చూశారు కదండి, ఎల్జీ వాషింగ్ మిషన్ ఫ్రంట్ లోడ్ తీసుకుంటే మనకు బాక్స్ ఎలా వస్తుంది, ఆ బాక్స్లో కంటెంట్స్ ఏమేమి ఉంటాయి, మనకు అన్బాక్సింగ్ చేస్తారు, మీకు అన్ని చూపించాను. తర్వాత వాటి యూసేజ్ ఎలా చేయాలి, మనకు ఏజెంట్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఏ ఆప్షన్ ఎందుకు యూజ్ చేయాలి, మనకు వారంటీ ఎలా క్లెయిమ్ చేసుకోవాలని బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు, మీరు చూశారు. సో నేను కూడా పర్సనల్గా ఒక వాచ్ అయితే చేసి టెస్ట్ చేద్దామని చెప్పేసి నేను మా అక్క ట్రై చేసామండి. పర్లేదండి, బాగానే చేసింది. నేను చాలా బాగా చేసిందని చెప్పాను, కానీ మనకి పల్లెటూరులో యూజ్ చేసే వాళ్ళకి మేబీ అంత వర్కౌట్ కాకపోవచ్చు. ఎందుకంటే మన వాళ్ళు అంటే తోటలోకి వెళ్ళి వర్క్ చేసే ఉంటారు కదా. సో మనకి కాలర్స్ దగ్గర కొంచెం బ్లాక్ అయి ఉంటుంది. ఇప్పుడు ఏదో ఆఫీస్కి వెళ్తాం లేదంటే ఈవెంట్కి వెళ్తాం అనే వాళ్ళకైతే ఓకే. మనకు తోటలో వెళ్ళి వర్క్ చేసే వాళ్ళకి వాళ్ళ కష్టం తెలుసు కదా ఎలా ఉంటుందో. సో అలాంటి వాళ్ళకి వాషింగ్ మిషన్ యూజ్ చేసేటప్పుడు కాళ్ళ దగ్గర బ్లాక్ ఉంటుంది కదా, అది అంత మొత్తం క్లియర్ అయితే చేయలేదండి. ఒక 10 to 20% అయితే మనకు అలానే ఉంటుంది. మనకి ఇంకా క్లీన్ కావాలంటే మీరు మళ్ళీ తర్వాత వాష్ చేసుకోవాల్సింది సపరేట్గా, అంటే మీరు హ్యాండ్తో. మనకి టౌన్లో సిటీల్లో ఉండే వాళ్ళకైతే ఏదో ఆఫీస్కి వెళ్తాం, ఆ రోజు వచ్చేస్తాము, తర్వాత ఏమైనా ఈవెంట్స్ వెళ్ళాలంటే వెళ్తాము వచ్చేస్తాము. సో ఈ వీటికైతే పర్లేదండి, వాషింగ్ మిషన్ బాగా వర్క్ అవుతుంది. ఎందుకంటే మనకు వాటర్ అదే తీసుకుంటుంది, క్లీన్ అదే చేస్తుంది, వాటర్ క్లీన్ కూడా అదే చేస్తున్నప్పుడు మనం జస్ట్ ఆరేసుకోవచ్చామంటే తీసుకొచ్చాము. సో అది బాగా అనిపించింది నాకైతే. సిటీస్లో ఉండే వాళ్ళకైతే వాషింగ్ మిషన్ బాగా సెట్ అవుతుంది. పల్లెటూరులో ఉండే వాళ్ళకి మరి మీ యూసేషన్ బట్టి మీరు డిసైడ్ అవ్వండి, ఎందుకంటే మీరు చూసారు ఎలా క్లీన్ ఉందనేది. మీకు ఒకవేళ హెవీగా యూజ్ చేసే వాళ్ళకైతే మాత్రం అంత క్లీన్గా అయితే చేయలేదు అది, ఎందుకంటే మిషన్ కాబట్టి. మీరు సపరేట్గా ఒకవేళ అంటే మీకు ఇంకా క్లీన్గా కావాలంటే మాత్రము అదే షర్ట్స్కి మనకు ఉంటుంది కదా కాలర్ దగ్గర, అది మీరైతే సపరేట్గా అయితే చేసుకోవాల్సిందే. ఇదైతే మీరు దృష్టిలో పెట్టుకుని వాషింగ్ మిషన్ తీసుకోండి. ఫ్రంట్ లోడ్ తీసుకునేటట్టు అంటే ఒక 30,000లో అయితే మాత్రం ఇది ఎల్జీ బాగుందండి. ఎందుకంటే ఇది 28,000 పడింది మనకు సేల్లో. ఇది రెగ్యులర్గా అయితే మనకు ఒక 35,000 to 40,000 అయితే ఉంటుంది. మనకు సేల్లో కాబట్టి మనకు 28,000కి అయితే వచ్చింది. సో ఒకవేళ ఎప్పుడైనా సేల్లో ఒకవేళ మీకు తీసుకోవాలనుకుంటే మాత్రం సేల్లోనే తీసుకోండి, ఎందుకంటే తక్కువ పడుతుంది. 28,000 30 మధ్యలో వస్తే మాత్రం ఖచ్చితంగా తీసుకోండి, మంచి డీల్. ఎందుకంటే 9 kgs అనమాట ఇది. సో మీరు 9 pairs అయితే వేసుకోవచ్చు, అంటే 9 ప్యాంట్లు కానీ 9 షర్ట్లు కానీ వేసుకోవచ్చు అనమాట. టోటల్గా 18 వేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకు 9 kgs తీసుకుంటే ఎలా ఉంటుంది, ఎల్జీ తీసుకుంటే ఎలా ఉంటుంది, దాంట్లో ఆప్షన్లు ఎలా ఉంటాయి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేసామన్నమాట ఈ వీడియోలో. ఎందుకంటే ఏజెంట్తో కూడా మాట్లాడించాను. సో మీకు యూజ్ఫుల్ అయింది అనుకుంటున్నాను ఈ వీడియో. సో ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నిజంగా నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైనా తీసుకోవాలంటే వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది కాబట్టి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.